మీకు ఫోన్ చేశాను ఎప్పుడు పాత నెంబర్ చేశాను 1 2 3 4 నిన్న కలవలేకపోయింది సారీ పార్టీ ఆఫీస్ మేము కూడా లేట్ అయింది మొత్తంపల్లి కాశీ గారండి పుల్లాపల్లి నేను జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ కేసీ గారు కిరణ్ గారు చైర్మన్గా ఉండగా వచ్చారు కదండి. సురేష్ తెలియకుండా చేస్తారు రాజు అని చెప్పండి లవ్ మ్యారేజ్ చేశాను పెళ్లి చేశాను ఇవన్నీ చేస్తున్నారా మీరు కమిట్మెంట్ మీరు చేశారని చెప్పి ఎక్స్ట్రా ఏదో ఆయన పేరు అనుకోండి మీరు వేశారు కదా పార్క్ మొదలుపెట్టి 7 పార్కులు కట్టాం. ఈ ఊళ్ళో పార్క్ లేదండి. వచ్చిన తర్వాత యోగా పార్క్ ఓపెన్ జిమ్ అని విదేశాలకి చూసి ఆ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎంతో మంది దానికి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ ఆ జిమ్ ఓపెన్ జిమ్ బాగా వాడుతున్నారు. వర్షం వస్తే ఎట్లా ఏముండదు సార్, ఓపెన్లోనే ఉంటుంది. ఓన్లీ వర్షాకాలం ఇబ్బంది. నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉత్సవాలు జరిగితే దానికోసం వచ్చాను. ఇక్కడ మా డాక్టర్ శివాజీ అని చెప్పి చాలా సీనియర్ ఆయన ఆయుర్వేద డాక్టర్. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో చాలా రీసెర్చ్ చేసి మాకు అందరికీ చాలామందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు. సో చాలా రిలీఫ్ ఉంది, చాలా బెటర్మెంట్ ఉంది. సో ఆయన్ని కూడా కలిసిపోదాం. అలాగే మా అన్న పులిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసులో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. నా ఫీడ్బ్యాక్స్ తాడిపల్లిగూడెం నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఒక సింపతి, ఒక ఫాలోయింగ్, లీడర్షిప్ క్వాలిటీ. ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు లీడర్ నోస్ ద వే షోస్ ద వే అని చెప్పి. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, అలాగే లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజ్ టీజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేదు, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి. ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు. కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకి సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి. అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి నాకు తెలుసు, ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి కలుపుకుంటే ఏదైనా ఫోన్ చేసినా ఆయన వేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి ప్రజలకు. నేను చెప్పేది ఒకటి, ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోవద్దు. మళ్ళీ అలాంటి మనుషులు మీకు దొరకదు. చెప్తారు మీటింగ్లో, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు, అవాస్తవాలను తెలుసుకోండి. గూగుల్ ఉంది, నొక్కండి, అది చెప్పి నిజమా కాదని తెలుసుకోండి. ఎవరిని అడగద్దు. నీకు తెలివితేటలు ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పింది నిజమా, ఇది జరుగుతాయని చెప్పేసి మీరు మోసపోయారు. ఈసారి అది అవసరంలా, మీకు తెలుసు
ఎవరు చేస్తారు ఎవరు చేయరని. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికలను గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు. ఇది నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని గవర్నమెంట్ చేయలేదు, నేను ఎంపీ గారికి చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, సీఎం గారి దగ్గర కలవాలి, నో. బొలిశెట్టి శ్రీనివాస్ అలాంటి మనిషి కాదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు. పార్టీలో ఆయన అంటే పార్టీ మైనస్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన అంటే స్టార్ట్ చేశారు, వాటి హెల్త్ విషయం, ముఖ్యంగా ఆరోగ్య విషయం, మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు. అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి? లేనప్పుడే అంత చేసిన మనిషి రేపు ఆయన పదవికి వస్తే ఎంత చేస్తాడు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి అన్నయ్యగా, నేను అన్నయ్య చెప్పొచ్చు, వయసును కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మీరు గెలుపాలి. నాకు చాలా అంటే ఎప్పుడైనా ఎవరైనా తాడేపులోడ నుంచి అంటే మా కరాటే పోటీకి వస్తుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన గురించి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి రాజకీయం ఇదేంటి, ఏం చేస్తున్నారు ఎప్పుడు అడుగుతున్నాను. నిజమైన వెల్విషయం. ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర నేనేం ఆశించట్లేదు, నాకేం వద్దు. ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో, ఇలాంటి మనుషుల్లో ఉండాలి. ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం 100 మందిలో 50 మంది ఇలాంటి మనుషులు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది, ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే నిలబడతారు. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చినప్పటికీ నేను చేతులెత్తి నమస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి, మీరందరూ బాగుండాలి. ఎందుకు బాగుండాలి? మీరందరూ నా అభిమానం, కనీసం 50% నా అభిమానం. సో మీకు నేనేం చేయలేకపోయినా కనీసం బొలిశెట్టి శ్రీనివాస్